ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో వాక్యాన్ని గ్రహించినట్లయితే ధైర్యం ఆటోమేటిక్ గా ఆయన ఇస్తాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన అడిగినప్పుడు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. ఒక రోజు మనం ప్రత్యక్షం అవుతాం. మంచి పనులు చేసి మంచి పనులు చేసామా, మంచి క్రియలు చేసామా, చెడ్డ క్రియలు చేసామా, దాన్ని బట్టి అక్కడ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే వాక్యం చెప్పబడుతుందో ఈ వాక్యాన్ని వక్రీకరించకూడదు. అందుకనే ఏం చెప్తాడంటే పౌలు గారు ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మాట చెప్తున్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఒక సేవకుడు ఎక్కడుండి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్టేజి, ఒక స్థానం, అక్కడుండి బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారికే బోధిస్తున్నాడు. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము క్రీస్తు ఎదుట దేవుని యందు బోధిస్తున్నాము. ఈ రోజు ఎవరికన్నా భయము, భక్తి ఏమైనా ఉందా?